శిరస్సావహిస్తాను. ఈ విషయంన నాకు అధర్మఫలము అంటకుండా చూడుము. శూరుడు మహాత్ముడు అయిన శత్రుఘ్నుడు ఇట్లా పలికినందుకు శ్రీరాముడు ఎంతో సంతుష్టుడై భరతునితో లక్ష్మణునితో సుమంత్రునితో ఇట్లా వచించాడు. సోదరులారా, సుమంత్ర పురుష శ్రేష్ఠుడైన శత్రుఘ్నుణ్ణి నేడే పట్టాభిషిక్తుణ్ణి గావించెదను కనుక ఆ మహోత్సవమును భరత, పురోహితుడు, వేద పండితులు, ఋత్విజులు, మంత్రులు మొదలైన వారందరినీ తీసుకొని రండి. ఇది నా ఆజ్ఞ. రాజు యొక్క ఆజ్ఞ ప్రకారం మహారథులు, భరతుడు అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టాభిషేక మహోత్సవం పురస్కరించుకొని పురోహితునితో కూడి బ్రాహ్మణోత్తములు రాజులు రాజభవనంలో ప్రవేశించారు. ఆ తర్వాత మహాత్ముడైన శత్రుఘ్నుడికి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. అప్పుడు శ్రీరాముడు ఎంతో సంతోషించాడు. పురజనులంతా సంతోషంతో పులకితులయ్యారు. ఇంద్రాది దేవతలచే పూర్వం కుమారస్వామిలాగా శత్రుఘ్నుడు